జూన్ 11. యథార్థత ఆత్మను సిద్ధపరచును. మన శ్రేష్టమైన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ మనలో ఉన్న సంసిద్ధత దేవుని దృష్టిలో విజయాన్ని సూచిస్తుంది. పరిపూర్ణ హృదయము మరియు సిద్ధ మనసు ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే దావీదు తన కుమారుడైన సొలొమోనుకు సలహా ఇస్తూ హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము అని చెప్పాడు. 1 దినవృత్తాంతములు 28:9. కపట హృదయం గలవాడు దేవుని పనిని సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తూ వస్తాడు. ఒకవేళ శిక్షకు భయపడి ఏదైనా పనిచేసినా దానికి పెద్దగా గుర్తింపు దక్కదు. కానీ యథార్థమైన ఆత్మ బాధ్యతలు స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో దానికి తగిన నైపుణ్యం కానీ బలం కానీ లేకపోయినా ఆసక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది. అలాంటి సంసిద్ధత వేటగాని చేతిపై వాలిన డేగ లాంటిది. వేట కంటికి కనబడగానే దాన్ని కట్టి ఉంచిన త్రాడు అడ్డుపడకపోతే అది క్షణాల్లో దూసుకుపోయి గాల్లోకి ఎగురుతుంది. తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటలో యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉండిరి. 2 దినవృత్తాంతములు 29:34. ఎందుకంటే వారికి దేవుని పని చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. సంస్కరణ గురించిన మాట రాజు నోట నుండి రాగానే లేవీయులు వెంటనే లేచి తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. 15వ వచనం. ఆధ్యాత్మిక సంస్కరణ అనేది మంచుతో నిండిన ప్రమాదకరమైన మార్గం లాంటిది. పిరికివారు ఇతరులు ఆ మార్గంలో నడిచి దాన్ని సుగమం చేసేంత వరకు తాము అడుగు పెట్టడానికి సాహసించరు. కానీ యథార్థత అనేది శ్రేష్టమైన లోహంతో చేయబడింది. అది ఒక నిజమైన ప్రయాణికుడి లాంటిది. ఒకసారి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నాక వాతావరణం ఎంత చెడిపోయినా అతడు ఆగడు. యథార్థవంతుడైన వ్యక్తి సాకులు వెతకడానికి చుట్టూ చూస్తూ సమయాన్ని వృధా చేయడు. నిరుత్సాహాన్ని తనలో పెరగనివ్వడు. అతడు దేవుని వాక్యం నుండి నేరుగా ఆజ్ఞలను స్వీకరిస్తాడు. ఒకసారి దేవుని ఆజ్ఞ దొరికిన తర్వాత ఆ దేవుడే స్వయంగా వద్దని ఆపితే తప్ప మరే శక్తి అతన్ని వెనక్కి తిప్పలేదు. అతని హృదయం దేవుని చిత్తంతో పూర్తిగా లీనమైపోతుంది. తండ్రి అయిన దేవుడు నా సన్నిధిని వెదకుడి అని చెప్పినప్పుడు అతని హృదయం వెంటనే యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదను అని ప్రతిధ్వనిస్తుంది. కీర్తన 27:8. మన శ్రేష్టమైన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ మనలో ఉన్న సంసిద్ధత దేవుని దృష్టిలో విజయాన్నే సూచిస్తుంది. ఒక తండ్రి తన చిన్న కుమారుణ్ణి ఏదైనా వస్తువు తీసుకురమ్మని అడిగినప్పుడు విధేయత గల ఆ బిడ్డ ఆ పని చాలా కష్టమని ఫిర్యాదు చేయకుండా చేయటానికి పరుగెత్తుతాడు. ఒకవేళ ఆ చిన్నవాడు తన శక్తినంతా ఉపయోగించిన ఆ చిన్న పనిని పూర్తి చేయలేకపోయినప్పటికీ ఆ బాలుడి ఆరాటాన్ని సంసిద్ధతను చూసి తండ్రి జాలిపడి అతనికి సహాయం చేస్తాడు. అదేవిధంగా క్రీస్తు కూడా తన శిష్యుల పొరపాట్లపై తన కృప అనే ముసుగును కప్పుతూ ఇలా అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. మత్తయి సువార్త 26:41.